హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే రీసెంట్గా మన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే అందులో ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ యొక్క టైం అనేది స్టార్ట్ అయిందనమాట 26 నుంచి. సో అయితే మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఏ విధంగా ఉంటుందనేది. సో నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇంకా మనం సెకండ్ ఫేజ్ వివరాల్లోకి వెళ్తే మాత్రం 26/7/2024 రోజైతే మనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ స్లాట్ బుకింగ్ ఏంటి అంటే, మనకి ఎంసెట్ 3 రౌండ్స్ ఉంటే ఆ 3 ఫేజ్లలో ఏ ఫేజ్లో అయినా సరే మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీరు ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుక్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అలాగే థర్డ్ ఫేజ్లో కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ రౌండ్లో నేను స్లాట్ బుక్ చేసుకోలేదు అంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి స్లాట్ బుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది తప్పనిసరి చేసుకోవాలి. సో స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే ఒకరోజు టైం ఉంది, అది 26. ఆ తర్వాత ఆ 27th రోజు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఇదివరకే వాళ్ళు స్లాట్ బుకింగ్ అయితే చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో బ్రో, ఇక్కడ ఓకే వెరిఫికేషన్ అంటున్నావు, మరి వెరిఫికేషన్ కోసం ఎట్లాంటి డాక్యుమెంట్స్ అనేటివి రిక్వైర్డ్ ఉంటాయి? ఓకే గైస్, అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మాత్రం ఏదైతే తెలంగాణ స్టేట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అవుతుందో, తర్వాత అలాగే ఎంసెట్ హాల్ టికెట్ వచ్చి, తర్వాత ఆధార్ కార్డ్ అవసరం, తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్ షీట్ అంటే లైక్ మెమో అవసరం ఎస్ఎస్సిది. తర్వాత 6th నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికేట్స్, అది లిటరల్గా చెప్పాలంటే బోనాఫైడ్స్ అనమాట, అవైతే పక్కా ఉండాలి, ఉంటే మీకే మంచిది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే తెలిసిందేగా, 1 ఇయర్ అయితే అది అంటే మీరు తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఇయర్ ఎక్స్పైర్ అయ్యి ఉండొద్దు. లైక్ అది సంవత్సరానికి ఒకసారి తీయాల్సి ఉంటుంది అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే మన ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్ ఎక్స్పైర్ అయ్యి ఉండొద్దు, 1 ఇయర్ లోపే ఉండాలి. అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి అది లైఫ్ టైం వస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే 3 ఇయర్స్కి అట్లా చేంజ్ ఉన్నా పర్లేదు అది. సో ఇన్కమ్ అయితే 1 ఇయర్ లోపే ఉండాలి. అండ్ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఐ థింక్ ఇది అంత అవసరం లేదనుకుంటా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది. కాకపోతే ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ క్యాస్ట్ ఇవి కనుక మిస్ అయితే మాత్రం మీకు ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అయి ఉంటుంది. మీరు ఆల్రెడీ లైక్ మీరు ఎంసెట్ క్వాలిఫై అయి ఉంటారు కాబట్టి, సో మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనే దాంట్లో మీకు ప్రాబ్లం అవుతుంది ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే. సో ఇది అనేది మ్యాండేటరీ. సో కాకపోతే మీకు ఈ ఫేజ్ దాకా నా దగ్గర ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు బ్రో, కొంచెం లేట్ అవుతుంది అంటే నో ప్రాబ్లం, మీరు వెళ్ళొచ్చు. వెళ్తే మీకు అక్కడ ఏదైతే ఆర్ఓసి ఫామ్ ఇస్తారో అందులో మీరు వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు అని అక్కడ ప్రింట్ అయి ఉంటుంది. సో తర్వాత తీసుకెళ్ళి మీరు మళ్ళీ ఇన్కమ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు దాన్ని రైట్ టిక్ చేసి ఇస్తారు, నో ప్రాబ్లం. కాకపోతే దానికి ఒక డేట్ ఉంటుంది, లైక్ అంటే మీరు 3 ఫేజెస్ దాకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఎప్పుడైనా వెళ్ళి మీరు ఆ ఇన్కమ్ సబ్మిట్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు 3 ఫేజెస్ దాకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ని వాళ్ళకి సబ్మిట్ చేసి మీరు అక్కడ వాళ్ళ ఆర్ఓసి మీద మళ్ళీ ఓకే సబ్మిట్ చేసాడని చెప్పి ప్రింట్ చేస్తారనమాట. సో నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఇవి 3 సెట్స్ జిరాక్స్ తీసుకోవడం అయితే మంచిది, ఎందుకంటే మీకు ఇక్కడ కౌన్సిలింగ్లో యూజ్ అవుతుంది, ప్లస్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో తర్వాత 27th రోజు నుంచి 28th అంటే లైక్ 1 డే ఉంది, ఆ టైంలో ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకైతే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే కొంచెం చూసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంకుని బట్టి మీకు ఏ కాలేజీలో వస్తుంది అనేది మీరు సెర్చ్ చేసి మరి పెట్టుకుని, అవసరమైతే మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, నో ప్రాబ్లం. అయితే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అనేటివి 28th రోజు ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో కొంచెం టైం అయితే ఉంటుంది, బట్ ఈ ఫేజ్లో అయితే టైం లేదు, జస్ట్ 28th రోజే ఫ్రీజ్ అయిపోతున్నాయి. తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే 31st రోజు అయితే ఉందన్నమాట. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఏం చేయలేం, ఇంకా ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయింటే అప్పటికే మీరు తర్వాత ఆప్షన్ చేంజ్ చేసుకుందాం అన్నది కూడా ఎట్లాంటి అవకాశం అయితే ఉండదన్నమాట. తర్వాత 31st నుంచి August 2 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం ఉంటుంది అనమాట. మీరు ఏదైతే కాలేజ్ లైక్ మీకు అప్పటికే సీట్ అలాట్మెంట్ అయి ఉంటుంది కాబట్టి మీకు తెలిసి ఉంటుంది మాకు ఈ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి వాళ్ళు అప్పటికే కాల్ చేస్తారు, మీకు మెసేజ్ కూడా పంపుతారు. సో వాళ్ళ ద్వారా మీరు ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే త్రూ వాళ్ళ వెబ్సైట్ ద్వారా కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. 4th August రోజు అయితే మీరు లైక్ కాలేజ్కి వెళ్ళి ఇంకా జాయినింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో గైస్, ఇదైతే మన ఛానల్లో ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ వీడియో అనమాట. మీకు ఇంకా ఏమైనా కౌన్సిలింగ్కి సంబంధించిన డౌట్లున్నా, ఎంసెట్కి సంబంధించిన డౌట్లున్నా నాకు అడగొచ్చు.
నేను మీకు రిప్లై ఇస్తాను కామెంట్ సెక్షన్లో. అండ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ని.